ఇవాళ శ్రీరామనవమి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి నా న్యూ డ్రెస్ వేసుకొని న్యూ జంజం వేసుకొని తర్వాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇవాళ చాలా స్పెషల్ డే అనమాట. నాకు చాలా ఇష్టం శ్రీరామనవమి. నేను ఎప్పటి నుంచో మా ఊర్లో జరిగే రామనవమి సెలబ్రేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ఇయర్ కుదిరింది. భజనాస్, హారతీస్, ప్రసాదం, ఫుల్ ఆన్ ఫెస్టివల్ వైబ్స్ అయితే ఉన్నాయి. శ్రీరాముడు జన్మించిన ఈ పవిత్ర రోజు మనం అందరం మంచి మార్గంలో నడవాలని కోరుకుందాం. ఇంకా మీరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో, ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు భరద్వాజ్ డైరీస్. ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇవాళ నా టైం చాలా అంటే చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ లేచాను. ఇక్కడ టెంపుల్కి రాగానే ఎంట్రీలోనే గోమాత నన్ను వెల్కమ్ చేసింది. నిజం చెప్పాలంటే నేను ఒక స్పెషల్ గెస్ట్లా ఫీల్ అయిపోయాను. వెంటనే గోమాతకి నమస్కారం చేసి టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చాను. మన సత్తెనపల్లి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్స్లో జై శ్రీరామ్ అని డ్రాప్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని, నా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ నా ఫేవరెట్ అండి. షార్ట్గా చెప్పాలంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్పాట్స్లో వన్ ఆఫ్ ద స్పాట్ అని చెప్పొచ్చు సత్తెనపల్లిలో. నాకు లోపలికి వెళ్ళగానే బెస్ట్ ఫీల్ వచ్చేది, వాల్స్ మీద రామాయణం మొత్తం పిక్చరైజ్ చేసి ఉంటుందండి. నాకు ఐడియా బాగా కనెక్ట్ అయింది. చిన్నపిల్లలకి ట్యూషన్ అవసరం లేదు, ఇక్కడే ఫుల్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అంత నీట్గా డీటెయిల్డ్గా అర్థమైపోతుంది. పిల్లలకు కూడా అంత బాగా పిక్చరైజ్ చేశారు. రాముల వారు కళ్యాణానికి రెడీ చేసినట్టున్నారు. చాలా అందంగా ముద్దుగా ఉన్నారు చూడటానికి. నాకు చూడంగానే చాలా సంతోషం అనిపించింది. మనం రెడీ అవ్వడానికి ఇక్కడ 1 అవర్ తీసుకుంటాం, కానీ ఇక్కడ డెకరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. తర్వాత రాముల వారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ ఇయర్ అంతా స్మూత్గా నడవాలని ఒక రిక్వెస్ట్ పెట్టేశాను స్వామివారికి. ఎక్స్ట్రాగా కొంచెం లక్ కూడా యాడ్ చేసి స్వామి అని చెప్పాను. సింధూరం పెట్టుకొని ఇంకా అక్కడే వ్లాగ్కి హాయ్ చెప్పాను ఒకసారి. ఈ టెంపుల్ నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే ఇంత గ్రీనరీ ఉన్న టెంపుల్ సత్తెనపల్లిలో అయితే లేదు. ఫుల్ పీస్ఫుల్ వైబ్స్ వస్తాయి. మా వాళ్ళేమో ఇక్కడ పానకం రెడీ చేస్తున్నారు. మీరైతే టెంప్ట్ అయిపోకండి చూసి. స్వామివారు కళ్యాణానికి రెడీ అవుతున్నారు. శ్రీగంధం ధారయామి ఆయన ఎదుర్వారోహం అదాక్షపుండరీ ఏకాని సముద్రగ్రహాయమే గంధస్వప్రకారం కుంకుమీలోపం సమర్పయామి. కన్నాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపర్వతాయ నమః, ఓం వర్షించప్రదాయకాయ నమః. స్వామివారి అన్నప్రసాదానికి చాలా గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ 5,000 మంది భక్తుల కోసం ఈ అన్నప్రసాదం రెడీ చేస్తున్నారు. ఈ అన్నప్రసాదం అంటే జస్ట్ ఫుడ్ కాదండి, ఇది స్వామివారి కృపా ప్రసాదం. ఇక్కడ తిన్న ప్రతి ముద్దలో ఒక అనుగ్రహం ఉంటుంది. భక్తితో తీసుకుంటే మన హృదయం కూడా నిండిపోతుంది. టెంట్స్, వాటర్ ట్యాంక్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఈ ఇంటెన్స్ సమ్మర్లో కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా అన్ని ఫెసిలిటీస్ చాలా మంచిగా అరేంజ్ చేశారు. మన తెలుగులో చెప్పాలంటే ఆకలికి సొల్యూషన్, ఆత్మకి సాటిస్ఫాక్షన్ రెండు ఒకటే ప్లేస్లో దొరుకుతాయండి. ఇక్కడ సర్వింగ్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ డెడికేషన్ చూస్తే మన రెస్పెక్ట్ డబల్ అవుతుంది. సరే, మరి స్వామివారి ప్రసాదంగా మన కోసం ఏం ప్రిపేర్ చేశారో చూద్దాం రండి. లేట్ అయితే ప్రసాదం కూడా సారీ బ్రో అయిపోయింది అంటే మన చివరికి మనకేం చేయాలో అర్థం కాదు. కట్ల పొంగల్ పచ్చడి అనమాట, పులిహోరలో ఉప్పు వంకాయ కదా మొత్తం వైట్ రైస్ అనమాట. మొత్తం వైట్ రైస్. ఇంత ఎండని కూడా లెక్క చేయకుండా భక్తులు అందరూ స్వామివారి ప్రసాదాన్ని దైవం అని భావిస్తూ భక్తితో స్వీకరిస్తున్నారండి. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మటుకు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ వాళ్ళందరితో షేర్ చేయండి. మెయిన్గా మన సత్తెనపల్లి వాళ్ళు ఎక్కడ సెటిల్ అయి ఉన్నా కానీ, ఇండియాలో కానీ, అవుట్ ఆఫ్ కంట్రీస్లో, యూఎస్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, మీరు ఎక్కడున్నా మన ఊరిని గుర్తు చేసుకుంటూ ఒకసారి జై శ్రీరామ్ అని కామెంట్ రాయండి. మనం ఎక్కడున్నా మన భక్తి మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.